రండి మా తినండి. మా అమ్మ పొట్టలో నేను సౌండ్లు వస్తా ఉన్నాయి బాగా. దోసకాయ పచ్చడి ఇది. కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఎంత బాగుంది సతాక్షి. తర్వాత ముద్దపప్పు వేసుకుందామని ముందు పచ్చడి తీసుకున్నా. దోసకాయ పచ్చడి కలిపేసుకో. పెట్టేసి ఇన్ని చేతులు ఎందుకు? ఎలా ఉంది? కమ్మగా చాలా బాగుందండి పచ్చడి. వేసే అన్ని ఫ్రెష్ పచ్చడిలే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చల్లమిరపకాయలు రోజుకు 100 కేజీలు బస్తా తీసుకురావడం, పెరుగులో నానబెట్టడం, చిక్కటి పెరుగులో స్టోరేజ్ గోడౌన్లో చేస్తున్నా. 2 గోడౌన్లు తీసుకున్నా. ఎందుకంటే ఇవన్నీ పెట్టడానికి మా ఇంట్లో సరిపోదు, ఒక గోడౌన్ సరిపోలా. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకొక గోడౌన్ కూడా తీసుకున్నాం. మొత్తం 3 గోడౌన్లో సామాన్లు అనేది ఉంది. ఇదిగోమా సాల్ట్ వేసుకొని పప్పు ఎంచుకుందాం. సతాక్షికి పప్పు అంటే ఎంత ఇష్టమో తెలుసా సిరి? జాగ్రత్త జాగ్రత్త, డ్రాప్స్ మీద వేసుకోండి. ఒక ప్యాకింగ్ లోపల ఇంకో ప్యాకింగ్, డబుల్ ప్యాకింగ్ తో వస్తుంది. చక్కగా ప్యాకింగ్ అనేది ఎక్కడ మీకు పాడవదు. ఇది ఆంధ్ర మిరపకాయలమ్మా. కర్ణాటక మిరపకాయలు అయితే ఇంతంతలా ఉంటాయి, ఇంతంతలా వారు. అసలు పెరుగులో నానబెట్టిన తర్వాత కూడా గ్రీన్ షార్ట్ పోట్లేసి అంత స్వచ్ఛమైన కాయ. నిజం చెప్పాలంటే పచ్చగా ఉండే కాయ మంచిదమ్మా. నాటికాయ లాంటిది అది. అంటే ఎక్కువ శక్తి, అంటే ఎరువులు లేకుండా పెరిగిన కాయలు ఇవన్నీ. పక్కన తోటలు కదా. కొంతమంది ఆంధ్ర కాయలు కూడా అడుగుతున్నారని ఈ బుల్లెట్ అంటారు వీటిని. ఇవి తీసుకున్నాం. బ్లౌజులు, టోపీ ఇవన్నీ వేసుకుని రోజు మా వర్కర్స్ మేము వర్క్ చేస్తున్నాం. సో ఎందుకంటే నీట్ గా పంపించాలి. కస్టమర్లు అందరూ బుక్ చేసుకుంటారు కదమ్మా. మనం నీట్ గా పెడతామని అందరూ ఆదరించారు కాబట్టి అమ్మ కూరకారంలో నేను ఇన్ని ప్రోడక్ట్లు అండి ఎంత కష్టపడుతున్నాను. యూట్యూబ్ ఒకటి చేసుకుని హ్యాపీగా ఉండేదాన్ని. మీరు ఆదరిస్తున్నారని చెప్పేసి నేను కూరకారంలో అయితే మీకు 30-40 గరం మసాలా పౌడర్లు, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలాలు, కారపొళ్ళు, మునగాకారం, అవిస్కారం, నల్లకారం, పుట్నాల పొడి, అలాగే మీకు నువ్వుల పొడి కూడా తయారు చేసాం మనం. నువ్వుల పొడి ఎందుకు? బోన్స్ స్ట్రాంగ్ గా ఉండటానికి. ఇలా క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నువ్వులు అయినా నువ్వులు ఇచ్చేసిన. ఇప్పుడు ఈ పచ్చళ్ళు కూడా మేము మీరందరూ ఆదరిస్తూ రోజు మాకు వాట్సాప్లో మెసేజ్ల్లో పచ్చళ్ళు పెట్టరా అని. మీరు ఎంత మిస్ అవుతున్నప్పుడు మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మీకోసమే పెట్టాను. ఈ టబ్బులు ఇవన్నీ కొత్తగా కొన్నామండి. డ్రమ్ములు, టబ్బులు, మిషన్లు అన్నీ కొత్తగే, ఇంట్లో వాడే కాదు. మీ అందరికి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే ఇంత సైజ్ టబ్బులు ఇళ్లలో ఎక్కడ పెట్టుకుంటాం? ఈ పచ్చళ్ళ కోసమే 110 కేజీలు పట్టిద్దంట. కానీ 170 కేజీలు పచ్చడి వెయిట్ అయితే ఉంది. ఒక్కొక్కటి 170 కేజీలు పచ్చడి. ఇది మీకు టమోటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, అల్లం పచ్చడి ఇవన్నీ మేము పెట్టాము. మీకు నచ్చితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా మామిడికాయ పచ్చడి ఇవన్నీ మాకు ఇక్కడ ఇంకా సీజన్ రాలేదు కాబట్టి మామిడికాయ పచ్చడి ఇంకా పెట్టలేదు. నిమ్మకాయ పచ్చడి కూడా మగ్గుతుందండి. అది తాళింపు వేసి నేను విడిగా మీకు రీల్ కానీ ఆన్ ది స్పాట్లో పెట్టేస్తాను. అది కూడా మీకు 170 కేజీలు పచ్చడి. అలా మీకు నచ్చినవన్నీ మేము పెడుతున్నాము. మామిడికాయ రాగానే మామిడికాయ పెట్టేస్తాను, వంకాయ పచ్చడి కూడా పెడతాను. ఇవన్నీ కాకుండా మీకు ఇంకా నాన్ వెజ్ పచ్చడి లేరా అని మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. వెజ్ చూపించే రోజు నాన్ వెజ్ అనేది చూపించకూడదు. ఎందుకంటే వెజ్ ఇష్టపడే వాళ్ళకి నాన్ వెజ్ ఇవి కలిసిపోతే బాగోదు కదా. మేము ఒక బౌల్లో వేసుకొని తింటాం వేరును, ఒకే రోజు అన్ని చూపిస్తే వాళ్ళకి ఆందోళన కడుక్కోకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము. ఇవి కూడా సపరేట్గా పెద్ద డబ్బాల్లో నింపేసి ప్యాకింగ్లు అనేవి చేస్తాము. మా దగ్గర ఏవి స్టాక్ ఉండవు. ఎందుకంటే మీరు ఆర్డర్లు పెట్టుకునే దాన్ని బట్టి మేము కేజీలు ఆటా కానీ పౌడర్లు కానీ అన్నీ మీకు పట్టి పంపిస్తున్నాము. మీకు నాన్ వెజ్ పచ్చడికి వస్తే మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, మీకు పీతల పచ్చడి ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. వాటి రేట్లు కూడా మీకు వీడియో కింద ఇస్తున్నాను. మీకు పచ్చళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్, బిర్యానీ మసాలా పౌడర్లు, ఆటాకి వస్తే మీకు అమ్మ కూరకారం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమేమి ఉన్నాయో మన దగ్గర మల్టీగ్రెయిన్ ఆట, మల్టీగ్రెయిన్ రాగి సంగటి పౌడర్, ఉప్మా రవ్వ ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినవే. మీకు దోశ ఇడ్లీ పౌడర్ అయితే 14 చిరుధాన్యాలతో చేసింది. చపాతీ పౌడర్ అయితే 7 చిరుధాన్యాలతో చేసింది. అదే ఉప్మా రవ్వ అయితే మీకు 3 చిరుధాన్యాలతో చేసింది. రాగి సంగటి అయితే మీకు అది కూడా చిరుధాన్యాలు. ఇవాళ రేపు అసలు వైట్ రైస్ షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు. ఒరిజినల్ పసుపు చాలా మంది ఒరిజినల్ హోమ్ మేడ్ పసుపు, మునగాకారం, అవిసిపొడి కారం, నల్ల కారం, పుట్నాల కారం, మసాలాస్ అన్ని వెజ్ నాన్ వెజ్ బిర్యానీ, పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా పౌడర్, పులిహోర పౌడర్, రసం మసాలా, సాంబార్ మసాలా. ఒక కిచెన్ కి లేడీస్ కి ఏమేమి కావాలో నాకు తెలుసండి. నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ మీరు బుక్ చేసుకుంటే
చేసుకుంటూ ఈ 3 నెలలు బిజినెస్ సక్సెస్ చేశారు కాబట్టి ఈ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టాను. ఈ పెట్టడానికి ఒక్కొక్క పచ్చడికి 3 రోజులు కష్టం ఉంటుంది. ఇక్కడ 10 మంది కష్టపడితే 20 రోజుల నుంచి ఎటువంటి వర్కులు పెట్టుకోకుండా కారపొళ్ళు అవన్నీ పట్టేసి పెట్టాం కాబట్టి హెవీ క్వాంటిటీలో ఫస్ట్ కారపొళ్ళు అనేది మేము పట్టించేసాం. ఎందుకు 100 కేజీలు 70 కేజీలు అలా పట్టిస్తాం కాబట్టి మినిమం ఒక వారం రోజులు మాకు గ్యాప్ ఉంటుంది. అందుకని ఈ పచ్చళ్ళ మీద 20-15 రోజుల నుంచి ఫోకస్ పెట్టి మెటీరియల్ రోజు తీసుకురావడం, పెద్ద మార్కెట్ నుంచి పట్టేయడం, స్వచ్ఛమైన కూరగాయలతో స్వచ్ఛమైన కారంతో. అమ్మ కూరకారంలో మీకు ఇక పచ్చళ్ళు మీరు పెట్టుకోవాలనుకున్నారంటే ఈ కాశ్మీరీ కారం తీసుకొచ్చి ఆరబెట్టేసి డ్రమ్ములు నింపుతున్నాను. ఈ పచ్చళ్ళు కూడా మేము తయారు చేసిన పసుపు, మేము తయారు చేసిన కారం, స్వచ్ఛమైన తోటలో తీసుకొచ్చిన చింతపండు, గింజలేని చింతపండు మంచిగా పెట్టి నా మనసు పెట్టి నేను మా అమ్మ మాకు చిన్నప్పుడు ఎలాగైతే చేసి పెట్టేదో అవన్నీ మేము బయట షాపుల్లో మైండ్ లో పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు ఇంట్లో అత్తగారి ఇంట్లో మంచి పేరు తెచ్చుకొని అందరు తిన్న తర్వాత, నా పిల్లలు తిన్న తర్వాత, అక్క పక్క వాళ్ళు చూడాలి అందరు తిన్న తర్వాత బాగుందని ఇప్పుడు మీ దాకా నేను చెప్తున్నాను కదా. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లకి నేనేమి ఇవ్వాలని ఆలోచించి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. దీంట్లో నేను మనసు పెట్టి చేస్తాను. మీరు అలా ఆదరిస్తున్నారు కాబట్టి పచ్చడి దాకా వచ్చు. మన దగ్గర కారపొళ్ళు చేసుకొని పచ్చళ్ళు వద్దనుకున్నాను. ఆవపిండి, మెంతుపిండి, మీకు ఉప్పు మిరపకాయలు, వడియాలు అన్ని ఉన్నాయండి కిచెన్ కి. మీకు ఏం కావాలి? గరం మసాలాలు కావాలా, దోశ ఇడ్లీ పొండ్లు కావాలా, తర్వాత మసాలా దినుసులు పౌడర్లు కావాలా, అన్ని అమ్మాయిలు పెట్టాను. క్వాలిటీగా, నీట్గా, టేస్టీగా అందిస్తున్నాము. నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని తిన్నాము. ఏమో చూపిస్తాను. అదే ఇది ఒకసారి ఇక్కడి నుంచి చూపిస్తా. మనకి హెల్త్ కి ఎంతో మంచిదేనమ్మా అల్లం పచ్చడి. దోశ ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. లేదు సంతాక్షి ఇది ఎలా పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడాను అల్లం పచ్చడి అండి. ఈ అల్లం అయితే ఎంత స్వచ్ఛమైన అల్లం, పచ్చి అల్లమే కొనుక్కొని తినారా అన్నట్టుండిందమ్మా. అంత మంచి అల్లం, వెల్లుల్లిపాయలు వేసేసి, చింతపండు వేసి, మంచిగా నువ్వుల పిండి, ఆవు పిండి ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఇంట్లో తయారు చేసి పట్టమా. ఇవన్నీ మాకు కొంచెం దొరుకుతున్నాయి అవైలబుల్ గా. అసలు అల్లం ఫ్రెష్ అల్లం అండి. ఎలాంటి అల్లం అంటేనమ్మా, రసం లేకుండా చేసిన అల్లం. పేరుకి అల్లం పచ్చడి ఉంటది. ఈ తోటలో నుంచి ఎప్పటికప్పుడు అసలు నేను ఈ నెలలోనైతే 100 కేజీలు బస్తాలమ్మా, 15 బస్తాలు తెప్పించాను. పచ్చడి కోసం అయితే శొంఠి మిరియాల పౌడరు, వీటి కోసం అయితే తెప్పించాను. ఓకేనా? ఇది అల్లం పచ్చడి అండి. మంచి వాసన వస్తుంది. నోట్లోంచి లాలాజలం ఒకటే తక్కువ. చక్కగా టోపీలు పెట్టుకొని, గ్లౌజులు వేసుకొని మంచిగా హోమ్మేడ్గా మేము చేస్తున్నాము. 170 కేజీలు అంటే దీనికోసం ఎంత కష్టపడాలో తెలుసండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీకు స్పూన్ తెద్దాం. ఇది స్పూన్ వేసుకోండి. ఆయిల్ తగ్గినా కూడా పచ్చళ్ళు అసలు టేస్ట్ ఉండవమ్మా, అర్థమైందా? అందుకని ఆయిల్ మెయింటైన్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా. ఆయిల్ లేకపోతే అసలు అన్నం దేంట్లో అసలు కలుపుకుంటారు. ఇది మీకు దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి అంటే మా శతాక్షికి ప్రాణం. మామిడికాయలు ఇంకా మాకు ఇక్కడ రాలేదండి. వస్తే మాత్రం ప్రతి ఒక్క తోట దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ తీసేసుకొని మీకు ఫ్రెష్గా పచ్చడి పెట్టి పంపిస్తా. ఇంకా నేను ఇప్పుడు మీకు మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇది చూపిద్దాం అనుకున్నా. చూసావమ్మా, పచ్చళ్ళలో ఆయిల్ అలా తేలుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం మామిడికాయలు లేట్ గానే వస్తాయంట. మైసూర్లో, మనకి కర్ణాటకలో మేము ఫస్ట్ పట్టాల్సిన పచ్చడి అదే. ఆంధ్రాలో అయిపోయిన తర్వాత పండు మిరపకాయలు కూడా ఇంకా అవైలబుల్ లో లేవు మాకు ఇక్కడ. లేట్ గా వచ్చినా ఎక్కువ రోజులు మామిడికాయలు వస్తాయి. పచ్చడి ఎంత బాగుందో. దోసకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయో. ఖచ్చితంగా తింటుంటే మేము ఆల్రెడీ ఇంట్లో తినేసాము. ఈ రోజు అయితే మీ అందరి కోసం, మీకు నేత్రానందం ఇవ్వడం కోసం చక్కగా నోట్లోంచి లాలజలం వస్తుంది. ముక్కలుగా జ్యూసీగా నా టేస్ట్ ప్రకారం నేను ఎలా తింటానో అలా చేశానండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొన్ని పచ్చళ్ళు అందువేలో ఉన్నాయి, చేస్తున్నాం. ఇంకా నిమ్మకాయ పచ్చడి మగ్గుతుందామా? ఇది చూడండి, ఉసిరికాయ పచ్చడి. నిమ్మకాయలన్నీ ఎంత మంచి రాతి ఉసిరికాయలు ఉండండి. ఇది ఎంత బాగున్నాయో. పచ్చళ్ళు బాగుండాలంటే ఉసిరికాయలు కూడా మంచి జాతి ఉండాలమ్మా. పెద్ద ఉసిరికాయలు ఇదిగోండి, ఎంత బాగా పెట్టాను. మనసు పెట్టి పెట్టానండి. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. మీరు అడుగుతున్నారని
అసలు నేను పచ్చడి సెక్షన్ తీసుకోకూడదు అనుకున్నానమ్మా, ఎందుకంటే చాలా టఫ్ గా ఉంటది, ఆయిల్ గీలు జాగ్రత్తగా ప్యాక్ చేయాలని. మిషన్ కూడా కొన్నా దీనికోసమని. ఎందుకు, మామూలు పిన్ మిషన్ కారప్పొడిది వేరు ఉంటదమ్మా, ఆయిల్ బయటకు రాకోకుండా కస్టమర్ల దగ్గర మనం మాట పడకూడదు అని చెప్పేసి దీనికోసం సపరేట్ మిషన్ కొన్నా నేను. ఆ మిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఉసిరికాయ చక్కగా పెట్టాను, చాలా జాగ్రత్తగా వీటి మీద మూతలు వేసేసి ఈ మళ్ళీ మీకు ప్యాకింగ్ చేసేసి కొరియర్ అనేది స్పీడ్గా పంపిస్తాము. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసేసుకోండి. చాలా కష్టపడుతున్నాము, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం ఉంది, మీకు అన్నీ ఉన్నాయి కదా అని కాదండి. ఓకేనా, యూట్యూబ్ చేస్తే చూస్తాను తప్ప నేను మీకేం పెట్టలేకపోతున్నాను కదన్న ఒక బాధతో ఇవన్నీ చేస్తున్నానండి. ఉన్న మాట చెప్తున్నా, ఇందులో నేను ఎంత కష్టపడతానో మ్యాక్సిమం అంత కష్టపడుతున్నాను. నా ఓపిక్కి నేను ఎంత చేయగలుగుతానో అంత. నేను చేయలేనప్పుడు ఇంక ఇన్ని చేసుకోలేనప్పుడు ఇంక అప్పుడు ఆలోచిస్తాను. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. మేము ఇలా పచ్చగా ఉండడానికి కారణం నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లు, నా కష్టం, నా పిల్లల కష్టం అండి. మీరు మమ్మల్ని చాలా ఆదరించారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇవాళ 15 మంది వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ నేను ₹1 ఇవ్వగలుగుతున్నాను అంటే అది మీరు ఆదరించి మీరు బుక్ చేసుకోవడం వల్లే. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఓకేనా, అన్నం పెట్టుకొని ఈరోజు ఆదివారం శతాక్షి హాలిడే, చక్కగా దానికి పప్పు అంటే ఈ వెజ్ పచ్చడి అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ పచ్చళ్ళు శిరీషకి నాకు ప్రాణం. దీనికి పప్పు, ఊరమిరపకాయలు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా టేస్ట్ చేశాను, అబ్బాయి ఎంత బాగున్నాయి. నేను ఇప్పుడు వరకు అంత మంచి నాన్ వెజ్ పచ్చడి, అంత మంచి చికెన్, మటన్ ఎప్పుడు తినలా. అసలు ఫ్రై ఎట్లా ఉంటుందో అట్లా డైరెక్ట్ తిన్నట్టుంది. ఇందులో నేను ఇంకా 2 పచ్చళ్ళు తిన్నా వెజ్ పచ్చడిలో. ఈ 2 పచ్చళ్ళు కూడా, నిమ్మకాయ పచ్చడి కూడా అవైలబుల్ లో ఉంది. పనిగా తింటా ఉంటాను నేను, ఎందుకంటే అది కూడా ఇంకా రేపు తాళింపు వేసేస్తాను. తాళింపు వేసానంటే ఇంకా అది కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఊరమిరపకాయలు, చల్ల మిరపకాయలు, ఊరమిరపకాయలు, వడియాలు అన్ని ఉన్నాయండి మా దగ్గర. అసలు ఇంట్లో ఏమి చేసుకోవచ్చు. నేను చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నానండి. వర్కర్స్ కూడా శుభ్రంగా పొద్దున్నే స్నానాలు చేసి వచ్చి గ్లౌజ్ వేసుకొని టోపీలు వేసుకొని వర్క్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు. ఒక 10 మందికి 15 మందికి నేను వర్క్ ఇవ్వగలుగుతున్నానంటే నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నిజమా. ఒక హౌస్ వైఫ్ నేను, ఒక యూట్యూబర్ ని ఇంట్లో కూర్చొని ఇవన్నీ నేను అవతల వాళ్ళకి పని ఇవ్వగలుగుతున్నానంటే అది మామూలు విషయం కాదు. 15,000 12,000 ఇట్లా లేకుండా 10,000 లేకుండా ఎవరు జీతాలకు పని చేయట్లా. కారాల పనులు కదా, టఫ్ ఎండాకాలం. మళ్ళీ ఎండలు మాకు మహా అయితే ఉగాది తర్వాత నుంచి అంతా వర్షాలంట. అందుకని నేనేం చేశాను, మొన్న 2 లక్షల రూపాయలు కారాలు తీసుకొచ్చానండి. కాశ్మీరీ మిరపకాయలు. ఎందుకు తెలుసా, ఏ సీజన్లో అయినా సరే కారపొడి పట్టించి పెడితే కస్టమర్లకు పంపించవచ్చు. మనం కూడా ఈ పచ్చడిలోకి రోజు 30 కేజీలు 25 కేజీలు అయిపోతున్నాయి. పసుపు కానీ సాల్ట్ కానీ అలా టన్నుల్లో అయిపోతుంది అంటారు చూడండి. మెంతుపిండి, ఆవుపిండి, కారం ఇవన్నీ బస్తాలు అయిపోతున్నాయి. అందుకనే ఇవి ఎప్పుడు స్టోరేజ్ పెట్టుకోవడం కోసం ఎండ తర్వాత ఉండదు. అందుకనే బస్తాలు తీసుకో. ఓన్లీ ఎండుమిరపకాయలకి 2 లక్షలు పెట్టానమ్మా. మంచిగా ఎండబెట్టి రోజుకి 100 కేజీలు ఎండబెట్టడం, మరుసటి రోజుకి మరకిచ్చేయడం. స్టవ్ మీద మంచిగా వేయించాలి. కారం మిషన్ కొన్నా సరే స్పీడ్ కావాలి అంటే బయటికి పంపిస్తున్నా, ఇంట్లో చేస్తున్నా. పిన్ మిషన్ మీకు కొన్నాను. పిన్ మిషన్ ఇలా ప్రెస్ చేసేదైతే కారపొడి బాగుంటది. అదే ఇలా తీస్తారు కదా, అదైతే ఆయిల్ బయటికి రాదు. ఆలోచనలు ఎన్ని కొనే ఇది లేకపోయినా అంటే తెలివితేటలు ఎక్కడ దొరుకుతాయి ఏం తెలియపోయినా ప్రొడక్ట్స్ అందాలని మంచిగా ఆయిల్ అవన్నీ బయటకు రాకుండా ప్యాకేజింగ్. శనగ నూనె అండి, టిన్నులు తీసుకొచ్చాను. ఇంటి వెనక కూడా టిన్నులు పేర్చి పెట్టాను, ఉల్లిపాయలు వాళ్ళకి వేసుకోవచ్చు అని చెప్పేసి. అసలు ఒక రోజుకి 4 టిన్నులు. ఎందుకు తెలుసా, అన్ని పచ్చళ్ళలోకి ఒక్కొక్క దానికి మీకు ఎంత పడుతుందో అంత వెయ్యాలి తప్ప పచ్చళ్ళు ఎండిపోయినట్టు డ్రైగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. శనగ నూనె వాడుతున్నాను నేను. శనగ నూనె, కాశ్మీరీ మిరపకాయలు, మెంతుపిండి, ఆవపిండి అన్ని ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి ఎండబెట్టి డ్రై చేసి చేస్తున్నాం. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, అన్నం పెట్టి తింటాం. పప్పు నేను ఇది చూపించు. అదిగోండి అన్నం పప్పు వేడి నెయ్యి వేసుకొని వడియాలు వేయించుకున్నాం. వడియాలు అయితే రోజుకి 100 కేజీలు బస్తా అండి. ఊరమిరపకాయలు సిరి 100 కేజీలు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చేసి ఇంత బారు గుంటూరు ఈ ఊర్లో మిరపకాయలు ఉంటాయి చూడండి, ఆ మిరపకాయలు తీసుకొచ్చేసి మిరపకాయలు రోజు మళ్ళీ 30 కేజీలు 30 లీటర్లు పెరుగు తీసుకొచ్చేసి అందులో నానబెట్టి అవి ఎండడం, ఈ ఆరబెట్టడం. వర్కర్లకి వర్క్. ఎందుకంటే ఈ సమ్మర్ ఇక్కడ మిస్ అయింది అనుకో, తర్వాత మాకు ఇక్కడ ఏమి మబ్బుపోయి ఉంటది, ఎప్పుడు చల్లగా ఉంటది. ఎండ లేకపోతే ఏం చేస్తాం. అందుకని ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చల్లమిరపకాయలు రోజు వెళ్తున్నాయి. మళ్ళీ నేను స్టోరేజ్ చేసుకోవడానికి కూడా 1 ఇయర్ ప్రాసెస్ కదా. ఇవన్నీ కూడా మీకు 6 months 5 months ఉంటాయి, 1 year కూడా ఉంటాయండి. కానీ
3 నెలలు తినేసి అవగొట్టుకొని మళ్ళీ పెట్టుకోండి. మేము ఎప్పటికప్పుడు ఈ అయిపోయినాయి అనుకో మరుసటి రోజు నుంచి మళ్ళీ పచ్చళ్ళు మొదలు పెడతా ఉంటాం. ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. ఇవన్నీ 170-150 కేజీలు అయినప్పటికి కూడాను 2-3 రోజుల్లో అయిపోతాయి. సోషల్ మీడియాలో ఆ మనుషులు ఆర్డర్లు పెట్టుకుంటే ఎంతసేపు అది సరేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చల్లమిరపకాయలు రోజుకు 100 కేజీలు బస్తా తీసుకురావడం, పెరుగులో నానబెట్టడం, చిక్కటి పెరుగులో అందరికీ కస్టమర్లు పంపించేసిన తర్వాత కొన్ని స్టోరేజ్ గోడౌన్లో చేస్తున్నా. 2 గోడౌన్లు తీసుకున్నా. ఎందుకంటే ఇవన్నీ పెట్టడానికి మా ఇంట్లో సరిపోదు, ఒక గోడౌన్ సరిపోలా. ఇప్పుడు దగ్గర ఇంకొక గోడౌన్ కూడా తీసుకున్నాం. మొత్తం 3 గోడౌన్లో సామాన్లు అనేది ఉంది. సరుకంతా ఒక దాంట్లో, పచ్చళ్ళన్నీ టబ్బులు ఒక దాంట్లో. తర్వాత మీకు ఈ కారాలు అవన్నీ కూడా ఇన్ని ప్రోడక్ట్లు కదా, ఎక్కడ పెడతాము? దానికి పెద్ద గోడౌన్ లాంటివి ఏదైనా సరిపోద్దని తీసుకున్నా. ఇవన్నీ కూడా ఇప్పుడు వేయించుకొని పప్పులోకి తిందాం. నచ్చిన వాళ్ళు ఊరమిరపకాయలు, వడియాలు అన్నీ రండి. ఇక కిచెన్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఒక్క ఫోన్ చేయండి. శుద్ధి శుభ్రతతోటి చాలా కష్టపడి పెడుతున్నాము. ఎక్కడైనా కొనాల్సిందే. అందరి దగ్గర కొని అందరికి సపోర్ట్ చేయండి. మీకు నచ్చింది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి నచ్చిన చోట బుక్ చేసుకోండి. ఓకే. ఈ ఆంధ్ర మిరపకాయలు బుల్లెట్లు అంటారు. కర్ణాటక మిరపకాయలు ఉన్నాయి, బుల్లెట్ మిరపకాయలతో కూడా ఉన్నాయి. ఓకేనా, నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇదిగోమా సాల్ట్ వేసుకొని పప్పు ఎంచుకుందాం. చటాఫీకి పప్పు అంటే ఎంత ఇష్టమో తెలుసా సిరి? జాగ్రత్త అమ్ము, ఇటు జాగ్రత్త. డ్రాప్స్ మీద వేసుకోండి. అయిపోయింది కూడా అది. ఓకేనా సిరి? ఓకే. అవును, శతాక్షిని కుక్కర్లో పెట్టి ఆన్ చేయమంటే ఆన్ చేసింది. బాస్మతి రైస్ అండి. అన్నం వండింది, పప్పు వేసింది. అవును, అన్ని శతాక్షిని చేసింది. పచ్చళ్ళు కూడా అదే పెట్టేసింది. లైట్ రేపు శతాక్షి వేసేద్దామా? చూడండి, ఒక ప్యాకింగ్ లోపల ఇంకో ప్యాకింగ్, డబుల్ ప్యాకింగ్తో వస్తుంది. చక్కగా ప్యాకింగ్ అనేది ఎక్కడ మీకు పాడవదు. ఇది ఆంధ్ర మిరపకాయలమ్మా. కర్ణాటక మిరపకాయలు అయితే ఇంతంతలా ఉంటాయి. ఇంతంతలా వారు అసలు పెరుగులో నానబెట్టిన తర్వాత కూడా గ్రీన్ షార్ట్ పోట్లేదు ఇది. అంత స్వచ్ఛమైన కాయ నిజం చెప్పాలంటే. పచ్చగా ఉండే కాయ మంచిదమ్మా. నాటికాయ లాంటిది అది. అంటే ఎక్కువ శక్తి, అంటే ఎరువులు లేకుండా పెరిగిన కాయలు ఇవన్నీ. పక్కన తోటలు కదా. కొంతమంది ఆంధ్ర కాయలు కూడా అడుగుతున్నారని ఈ బుల్లెట్ అంటారు వీటిని. ఇవి తీసుకున్నాం. ఈ ఎక్కువ పెద్ద మంట పెట్టుకోకూడదమ్మా. నెమ్మదిగా వేయించుకుంటే మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి. కాళ్ళు మీరు తుప్పలు పడతాయి శతాక్షి. దూరంగా వెళ్ళు. అసలుకే భయం. చూసారా ఎంత భయపడిద్దో? నేనేది పడిందా? ఇవి మనం రోజు వేయించుకోలేకపోయినామా? మూత వేసేసి ఒక డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు చల్లారిన తర్వాత, మరీ చల్లారిన తర్వాత కదమ్మా, కొంచెం చల్లారిపోయి వేడిగా లేనప్పుడు మనం తీసేసుకొని ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటే పెరుగులోకి, పప్పు చారులోకి, దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. పాపం ఎంతమంది కష్టపడితే ఈ ఊరు మిరపకాయలు తయారైనయో. ఎన్నిసార్లు ఎండబెట్టి కలిపి మళ్ళీ వర్కర్లకు పనిస్తున్నానని సంతోషం ఉందమ్మా. అందరూ మధ్య తిరుగుతుంది. మూతులన్నీ కట్ చేసే పని ఉంటుంది. మర్చిపోయాను సిరి, ఇవి మూతుల దగ్గర కట్ చేస్తాం చూడు. ఆ కట్ చేసినవి కూడా చిన్నవి ఉన్నాయి. అవి పోపులోకి కావాలన్నా కూడా అవి రేట్ చాలా తక్కువ ఉంటాయి. అవి కావాలన్నా బుక్ చేసుకోండి. అవి కూడా చూపిస్తాను మీకు. ముద్దపప్పు కాంబినేషను, ఆ పచ్చళ్ళు సూపర్గా ఉంటాయి. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. రండి తినండి. అమ్మ పొట్టలో నేను సౌండ్లో వస్తా ఉన్నాయి బాగా. దోసకాయ పచ్చడి ఇది. కమ్మగా పుల్లగా ఎంత బాగుంది శతాక్షి. తర్వాత ముద్దపప్పు వేసుకుందామని ముందు పచ్చడి తీసుకున్నా. దోసకాయ పచ్చడి కలిపేసుకో. పెట్టేసి ఇన్ని చేతులు ఎందుకు? ఎలా ఉంది? కమ్మగా చాలా బాగుందండి పచ్చడి. వేసే అన్ని ఫ్రెష్ పచ్చడిలే.
10 రోజులు కష్టం ఇదంతా మాకు. అన్నం కూరలు వండుకోలేని వాళ్ళమా ఈ దోసకాయ పచ్చడి వేసుకుంటే బాగుంటది కదా. సూపర్ ఉంది ఉసిరికాయ పచ్చడి. ఉప్పు కారం అన్ని సమానంగా కరెక్ట్గా ఉన్నాయి. వేసి చెక్ చేసి నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె, శనగ నూనె, ఇవి 2 వాడాం మేము పచ్చడికి. ఎక్కువ ఉప్పగా లేదు, ఎక్కువ కారంగా లేదు. తర్వాత దోశ ఇడ్లీలో కూడా అల్ల పచ్చడి ఇది కూడా ఒక ముద్ద కలుపుకున్నాం. అల్ల పచ్చడి రోజు తింటే మంచిదే అండి. తోట నుంచి తీసుకొచ్చిన అల్లం కాబట్టి రసం ఎక్కువ ఉండిందమ్మా. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చాలా తీసి పెట్టానండి. బాగుంది అల్ల పచ్చడి. దోశలో ఇంకా బాగుందాం ఇది. సూపర్గా ఉంటుంది. ముద్దపప్పు వేసుకోవేసి ఫస్ట్ నాకు పచ్చడితోనే తినాలనిపిస్తుంది. తిని సతాక్షి హ్యాపీగా తినేసి. ఖాళీ పచ్చడితోనే తింటాను. టమోటా పచ్చడి వేసుకోవాలి. ఇదేం పచ్చడమ్మా? అది అల్ల పచ్చడి, ఇది ఉసిరికాయ పచ్చడి, అది దోసకాయ పచ్చడి, ఇది టమాటో. నిమ్మకాయ పచ్చడి కూడా అవుతుందండి. రేపటికి అవైలబుల్లో ఉంటుంది, మీరు బుక్ చేసేసుకోండి. ఈరోజు సాయంత్రం తాడింపు వేసేస్తాం. వంకాయ పచ్చడి ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. ఏమైనా కలరా పచ్చడి? నెయ్యి వేసేసుకుందాం. ముద్దపప్పు పడిన వెంటనే నెయ్యి పడాలా. నెయ్యి ఇలా పోసుకొని తినాలా. నాకొద్దు. అవునా? దీని ఒరిజినల్ టేస్ట్ తెలియాలంటే ఒరిజినల్ గా అవును, పప్పు తర్వాత వేసుకోవాలి. టమాటా బాగా నచ్చింది. కానీ మన ఆంధ్ర వాళ్ళు పచ్చళ్ళు, పప్పు, దోసకాయ పచ్చడి నిజంగా ఎంత బాగుందో. నాకు చాలా బాగా నచ్చింది పచ్చడి. అబ్బా ఉసిరికాయ పచ్చళ్ళు అయితే కాయ చూసారు ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా పచ్చడి బాగుందా. రోజుకో ఉసిరికాయ తిన్నా మంచిదే కదా. అబ్బా ఉసిరికాయ ముక్క సాఫ్ట్ గా వచ్చేస్తుంది, గింజ మొత్తం సపరేట్ అయిపోయి. ఆహా పుల్ల పుల్లగా. ఇది అల్లం, దోసకాయ, ఇది ఆమ్లా కదా. ఇంకా ఈ పచ్చడి ఇలా ఉన్నాయంటే నిమ్మకాయ టమాటా పచ్చడి. పిల్లలకి క్యారేజీలు కట్టుకోవచ్చు. మీ మదర్లు ఎవరైనా అమెరికాలో ఉన్నా, మీ పిల్లలు అమెరికాలో ఉన్నా, వేరే ఇతర దేశాలకు కూడా పంపిస్తాం. ప్యాకింగ్ కోసం మంచి మిషన్ కూడా కొన్నా నేను, ఆయిల్ లీకేజ్ అవ్వకుండా. ఇది మా మమ్మీ పట్టి 3 days అలా అవుతుంది. మేము ఈ 3 days అన్నం కూరలు తినుకోకుండా ఇదే తింటున్నాం. మేము ఉప్పు కారం సరిపోయినాయో లేవో చూడమంటే రోజు ఇంక ఇదే పనిలో ఉన్నారు మా పిల్లలు. బాటిల్ అట్టి పెట్టా నేను. కూర చేసుకొని కూడా కూర పక్కన పెట్టేసి పచ్చడి అన్నంతో అన్నం మొత్తం తినేసాం. ఎండాకాలం అనగానే ముందు పచ్చళ్ళు పెట్టేస్తారమ్మా. రానోళ్ళు ఏంది బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు పెట్టుకోలేరు కదా. మరి ఇంట్లో ఇలా ఎప్పుడైనా తెప్పించుకొని తినాలనుకుంటే మనసాకపోతే తింటారు. పిల్లలకి పంపించాలన్నా పంపిస్తారు. అందరికి ఉండవు కదమ్మా. అలా పిల్లలకి అక్కడ మనలాంటి వాళ్ళు హోమ్మేడ్గా పెడితే ఆన్లైన్లో బుక్ చేసుకొని పెట్టుకోండి. అబ్బా ఎంత గమ్మగా ఉందో. నెయ్యి పోసుకొని తినాలి ఇందులో మాత్రం. ఈ సమ్మర్ లో మీరు కష్టపడి పెట్టుకుండే కంటే నిజంగా మా దగ్గర చాలా టేస్టీఫుల్ పచ్చళ్ళు. కారాలు అయితే స్వచ్ఛమైన కారం అండి. కారాన్ని చూసి ముద్దు పెట్టుకోవాలనిపించింది, ఎందుకంటే నేను పట్టించాను కాబట్టి నాకు తెలిసి. మంచి రెడ్ కలర్ కాశ్మీరీ కారం అండి. 2 లక్షలు ఒకేసారి. నార్మల్ మిర్చి కంటే అది ఎక్కువ కాస్ట్. ఎందుకంటే సమ్మర్ పోతే ఇక్కడ మాకు సమ్మర్ రాదు, అందుకని. ఆహా దోసకాయ పచ్చడి అబ్బో పుల్ల పుల్లగా గమ్మగమ్మగా ఎంత బాగుందో. వంకాయ పచ్చడి కూడా అవైలబుల్లో ఉంటుంది, నిమ్మకాయ పచ్చడి అవైలబుల్లో ఉంటుంది, వెజిటేబుల్ పచ్చడి కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్రెష్ గా 4 ఉన్నాయి కాబట్టి మీకు రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేస్తాం. లేట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఫ్రెష్ పచ్చళ్ళు ఫ్రెష్ గా తినేస్తారు కదా, అవును, అందుకని అవన్నీ పెట్టి ఒకేసారి లిస్ట్ పెట్టాలంటే మటన్ చికెన్ ఇంకా రేపు చూపిస్తా. ఎందుకంటే ఈ వెజ్ తినేటప్పుడు వెజ్ చూపించాలి, నాన్ వెజ్ తినేటప్పుడు నాన్ వెజ్ చూపించాలి. వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టం ఉండదు కదమ్మా. అన్ని కలిపి ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టు అనుకుంటారని ఆ డ్రమ్ములు వేరు, ఈ డ్రమ్ములు వేరు. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చానండి. ఇంట్లో వాడే మా దగ్గర ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నేను అన్నిటి మీద. అబ్బా దోసకాయ పచ్చడి మామూలుగా లేదు. దాంట్లోకి తినవా
నీకు ఎవరు పెట్టలేదు కదమ్మా. అవునా, మరి అంత పెద్ద పెద్ద ముద్ద పెడుతున్నావు. 20 రోజుల తర్వాత అన్నం తింటున్నా పచ్చళ్ళన్ను. అది చూడు నెయ్యి పోసి అమ్మ చేది ముద్ద సెంటిమెంట్గా తినండి తిరిగి. అబ్బా అట్ట పెట్టకూడదు, కలిపి పెట్టాలమ్మా. ఇది నా స్టైల్. కడుపు మంట వచ్చింది అలా చేస్తే. అదే నెయ్యి ముద్దపప్పు మీద ఇదా నెయ్యగడ్డ అనుకున్నావు అది. అబ్బా నిజంగా మేము తిన్న చేత్తో కంటే మా మమ్మీ చేసి ఒక ముద్ద పెట్టింది, చాలా టేస్టీగా ఉంది అది. ఏం పచ్చడి కలిపావా ఆ ముద్దలో? ముద్దపప్పు యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసా. ఏం పచ్చడి వేసావు? ఇది. అవునా, చాలా బాగుంది. బాగుందా? బాగుందా? ముద్ద చాలా బాగుంది. కారం గడ్డ పెరుగన్నంలోకి, అది పెరుగన్నంలోకి, రసం సాంబార్లోకి బాగుంటాయి, కూరల్లోకి, పచ్చడిలోకి. ఇలా నెయ్యి వేసుకొని ఎంత కమ్మగా ఉంటుందో. నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. ఫ్రెష్ పచ్చళ్ళు కాబట్టి. వెల్లుల్లిపాయ కూడా నేను ఇలా వేసానమ్మా డైరెక్ట్. ఈ తొక్క తీసేసామంటే మెత్తబడిపోతుంది. తొక్కతో సహా కొన్ని, వితౌట్ తొక్కతో కొన్ని. ఎందుకు అలాగా తొక్కతో వేసావు? ఎక్కువ రోజు స్టోరేజ్ ఉంటాయి. పెరుగు తీసుకురానే? పెరుగు తీసుకురానే? పెరుగు తీసుకురాపో. బౌల్ ఇక్కడ ఉందిలే, బౌల్ ఇక్కడ ఉందంటున్నా. పెరుగు బౌలా ఎక్కడ? ఇక్కడ బౌల్ ఉందంటున్నా. పెరుగు తీసురా. పెరుగు ఒకటి తీసురా పైనుండి. పిల్లకు ఒక పట్టాలి, అర్థం కదా. బౌల్ ఎక్కడ ఉందంటే నేనే అనుకోవాలి. మమ్మీ బౌల్లో వేస్తుంది అని అర్థం చేసుకోవాలి. నేనేమో అంత నింజా టెక్నిక్ చూడవా, సూపర్ ఉంది. ముద్దపప్పు వేసుకో. వేసుకున్నా. కొండడన్నా లాగించాం. అబ్బో డబరా నిండా వండుకున్న అన్నం మేము ఆ పచ్చళ్ళతో తినేసాం ముగ్గురం. ఇప్పుడు పెరుగు టైం. పచ్చడికి టమాటా పచ్చడి వేసుకుంటా. దోసకాయ ఏది బాగలేదు అంటానికి లేదు. పెరుగులో దోసకాయ పచ్చడి వేసుకుంటా. పచ్చళ్ళు కమ్మగా ఉంటే బాగుంటుంది. నీకు ఇష్టమైన దోసకాయ పచ్చడి, పెరుగన్నం, ఉసిరికాయ పచ్చడి. కొత్త పచ్చడి కాబట్టి కచ్చమంట. సూపర్ ఉంది. ఎంత బాగుందనండి, నిజంగా చెప్తున్నా. నాకు వచ్చినంత టేస్టీగా నేను పెట్టాను మీకు. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. బౌల్ వేసి పెరుగు బౌలు. ఆహా, ఈ ఊర మిరపకాయ. ఆహా, ఆంధ్ర భోజనం అంటే ఇది కదండి. తోటల్లో కూర్చొని మామిడికాయ పచ్చడి వేసుకొని గడ్డు కాలంలో కూడా అంటే లేనితనంలో కూడా ఎండాకాలంలో పెట్టుకుంటే పచ్చళ్ళు, చలికాలంలో ఆదాయం ఉండకపోతే ఇవి వేసుకొని తింటారు. ఇంకా మామిడికాయ సీజన్ ఉంటే అన్నం పచ్చడి అన్ని పెరుగన్నంలోకి మామిడికాయ తినేయడమే అయిపోయింది లాస్ట్. ఆహా, సూపర్. ఫైనల్లో ఈ దెబ్బని కచ్ 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 కచ్. ఉసిరికాయ. ఆహా, ఎంత బాగుంది ఉసిరికాయ అయితే, పొలపురగా. నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు వస్తుందా వెయిటింగ్ చేస్తున్నారు మా పేరెంట్స్. ఏమంటారండి? మీరు బుక్ చేసుకోండి. తాడింపు వేసేసాను నేను. 5 రోజులైంది అది పెట్టి కూడా. రేపు తాడింపు వేసేస్తే ఈరోజు సాయంత్రం అట్లా. బాయ్ బాయ్. వీడియో కింద చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయి. కారపొడి, గరం మసాలా పౌడర్. 91108884 కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాం. అది మమ్మీకి నేను అన్నదాత సుఖీభవ. అబ్బో గోడంకాయలో ఇలా పడిపోవాలనిపిస్తుంది గుండ్రంగా తినేసి. అన్నదాత మా అమ్మ సల్లగుండా. ఆదివారం కదా, ఇంకా రెస్ట్. వీక్లీ ఒక రెస్ట్. ఇప్పుడు నిద్రే నిద్ర సరిపోవట్లా అసలు, పులిసిపోయినట్టు ఉంటుంది. బాయ్, కష్టపడుతున్నాం. సపోర్ట్